ఆయన కదిలించలేడు, కరెక్టే. నువ్వేం చేస్తావు ఇక్కడ? కదిలించొద్దు, అక్కడే ఉంచావు. నువ్వేంటి ఇక్కడ? నువ్వేం చెప్తావు ప్రజలకి, ప్రపంచానికి? హైదరాబాద్ అనే వాళ్ళు అంతకుముందు, ఇప్పుడు ఈ మాటలన్నీ భలే ఉంటాయి. గ్యాస్ కూడా ఈయనేనంట కనిపెట్టింది అందరికి, సెల్ ఫోన్ ఈయనేనంట చేయించింది, అట్లాగే అదే క్యాలిక్యులేటర్ నేనే కనిపెట్టాను అంటారు ఆయన. అట్లాగే అందరికి పుట్టిళ్ళకి వెళ్ళడం నేర్పింది మా ఆవిడ అని చెప్తారు ఆయన. అట్లాంటి విచిత్రమే హైదరాబాద్ అభివృద్ధి కూడా. కంప్యూటర్ అందరికి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది ఆయనే అని కూడా అంటాడు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి అన్నటువంటి దాంట్లో నా వల్లనే అంటాడు ఆయన. ఆ మాట తెలంగాణలో ఒప్పుకోవట్లే. అక్కడ హైదరాబాద్ లో హైటెక్ సిటీ అనేది ఈయన కట్టాడు. ఆ తర్వాత కొన్ని లక్షల బిల్డింగ్లు కట్టారు. అవన్నీ నేను ఇది కట్టడం వల్లే అంటాడు. అసలు ఇంతకు ముందున్న బిల్డింగ్ల వల్లే కదా ఇది కట్టింది అనే పాయింట్ పక్కన పెడతారు. అది దాంట్లో ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి ఆయన ఇప్పుడు 9 ఏళ్ళు ఆయన ఉంది అప్పుడు అధికారం, ఉమ్మడి రాష్ట్రం, అంతే కదా. 9 సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి చెందేసిందంతా నా వల్లే అని చెప్పుకుంటూ అలా ఇక్కడ తయారు చేస్తానని 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేయలేడు ఆయన. అది ఇక్కడ రాబోయే రోజులు. 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ఇవాళ నగరం నా వల్లే అంటాడు కదా. ఆనాటి నగరాన్ని కూడా ఇక్కడ తయారు చేయలేడు ఆయన ఈ 10 ఏళ్లలో. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడు కదా, లాస్ట్ 5 years. ఇప్పుడు అప్పుడు అక్కడ 9 ఏళ్లే.